హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వాసవి. ఈరోజైతే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఏంటి అంటే ఇంట్లో ఉండే వస్తువులతోనే చిన్న డిఐవై అండ్ గిఫ్ట్ అని కూడా చెప్పవచ్చు. ఇలాంటి సర్ప్రైజ్ గిఫ్ట్లకి ఇది బెస్ట్ ఆప్షన్. అండ్ ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా క్రియేట్ చేసుకోవడం ఎలా అనేది ఈ వీడియోలో మీకు తెలుస్తుంది. మీరు ఆల్రెడీ నా షార్ట్ వీడియో కానీ చూస్తే అర్థమై ఉంటుంది. ఇది వ్యాలంటైన్స్ డేకి మా హస్బెండ్కి ప్రజెంట్ చేసింది. సింపుల్గా సరదాగా నా చేతితో నేను చేసుకున్నది కాబట్టి నాకు స్పెషల్ అనే చెప్తా. అది మీతో కూడా షేర్ చేసుకోవడానికే ఈ లాంగ్ వీడియో చూస్తున్నారు కదా. మనం సోప్స్ కానీ తీసుకున్నామంటే బల్క్గా 3-4 కాంబో తీసుకుంటే మనకి ఇలా వస్తుంది. నాకైతే మార్గోకి వచ్చింది. వచ్చిన బాక్స్తో నేను ఇలా డిఐవైగా మార్చాను అనమాట, చిన్న గిఫ్ట్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పింట్రెస్ట్లో ఒక ఇమేజ్ తీసుకొని పేపర్ మీద డ్రా చేసుకొని అలాగే దాని మీద చిన్న కోట్ కూడా రాసుకున్నా. అండ్ ఆ బాక్స్ని యాజ్టీస్గా రివర్స్లో మడత పెట్టాను అనమాట. మనం కానీ నెమ్మదిగా కట్ చేసుకొని మడత పెడితే సరిపోతుంది. రివర్స్లో టర్న్ చేసి ఇంకా వెనకతల కూడా నేను టేప్తో సెక్యూర్ చేశాను. ప్లాస్టర్ ఆర్ టేప్ గమ్ కానీ యూస్ చేయొచ్చు. స్టాప్లర్తో వేసినా కూడా మనకి సరిపోతుంది. అలా నీట్గా మనం టర్న్ చేసుకొని ఆ లోపల సైడ్ ఏమో నేను తయారు చేసిన కోట్ అండ్ ఇమేజ్ ఉన్నది పేస్ట్ చేసుకున్నా. ఎగ్జాక్ట్గా దాని ఆపోజిట్ సైడ్లో అదే షేప్లో స్క్వేర్గా కట్ చేసుకొని పెట్టాను. ఎందుకంటే ఇది టిష్యూతో కవర్ చేసి దాన్ని మనం రీసెంట్గా వైరల్ అవుతుంది కదా, మ్యాచ్ బాక్స్ యూజ్ చేసి చేస్తుంటే లోపల ఇమేజ్ వచ్చినట్టుగా అలా వచ్చేటట్టుగానే క్రియేట్ చేశాను అనమాట. చూసారు కదా, టిష్యూని కూడా గమ్తో పెట్టేసి చిన్నగా టేప్ పెట్టి క్లోజ్ చేశాను. క్లోజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి పైకి అది వచ్చేది కాబట్టి లోపల మనకి క్లియర్గా ఉంటుంది. గమ్ అయితే అంత నీట్గా అంతుక్కోదు కాబట్టి టేప్ యూజ్ చేస్తే బెటర్ ఇలాంటి దగ్గర. నెక్స్ట్ అయితే నేను ఒక మ్యాచ్ స్టిక్ తీసుకొని అది కూడా అలా అక్కడ స్టిక్ చేసి అండ్ అలానే మ్యాచ్ బాక్స్ తీసుకొని చిన్న కట్ చేసి గమ్తో స్టిక్ చేసుకున్నా. అండ్ అక్కడే యూజ్ మీ అనేసి చిన్నగా రాసి కూడా పెట్టాను. అంతే, మన గిఫ్ట్ రెడీ.